ముంబాయిలో మొట్టమొదటిసారి చరిత్ర మారబోతోంది. మొదటి నుంచి అక్కడ ఆహ్, స్ ఏదైతే ప్రధానమైనటిది అంటే ఎవరు అధికారంలో ఉన్నా సరే మహారాష్ట్ర బృహత్ ముంబై అయినప్పటి నుంచి సందర్భం నుంచి కూడా శివసేన విజయం సాధిస్తా వచ్చింది. ఆ తర్వాత కాలంలో శివసేనకి భారతీయ జనతా పార్టీ జట్టు కట్టి వచ్చింది. అంతకుముందు ఇండిపెండెంట్‌లతో అంటే శివసేన లేకపోతే ఇండిపెండెంట్లు, ఆ ఇండిపెండెంట్‌లతో కలిసి శివసేన అధికారంలోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ జట్టు కట్టాక అధికారం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు శివసేన 2గా చీలిపోయినటువంటి పరిస్థితి. ఉద్ధవ్ థాక్రే శివసేన ఒకటి, షిండే శివసేన ఒకటి. ఇప్పుడు మహాయతి కూటమి అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ లీడ్, శివసేన షిండే, అట్లాగే అజిత్ పవార్ ఎన్‌సీపీ ఉంది. అటు మహాగఠబంధన్ పేరుతో ఉన్నటువంటిది వచ్చేటప్పటికినేమో అటు కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది. శివసేన ఉద్ధవ్ థాక్రే అట్లాగే ఎన్‌సీపీ శరద్ పవార్ పార్టీ ముగ్గురు కలిసి ఉన్నారు. మహారాష్ట్రలో మొట్టమొదటిసారి అంటే నిన్ననే 29 మునిసిపల్ కార్పొరేషన్స్‌కి ఎన్నికలు జరిగినాయి. అంటే మునిసిపాలిటీ కార్పొరేషన్స్‌కి అనమాట. మన మునిసిపాలిటీల్లో వీళ్ళే గెలుచుకొచ్చారు. ఇప్పుడు కార్పొరేషన్స్ ఎన్నికలు 29 కార్పొరేషన్స్. అందులో మా అందరి దృష్టి కూడా ముంబై మీద ఉంది. ఎందుకంటే ముంబైలో శివసేన ఆధిపత్యం ఈ రోజు వరకు దెబ్బతినకుండా ఉంది. తర్వాత కాలంలో సగం సగం బీజేపీ సంపాదించుకున్నట్టుంది. బీజేపీ మద్దతుతో అక్కడ మేయరు శివసేనదయింది. ఓ రకంగా చెప్పాలంటే ఒక రాష్ట్రపు బడ్జెట్ ఎంత ఉంటుందో ముంబై బడ్జెట్ అంత ఉంటది. ముంబై నగరం అంత ధనిక నగరం కాబట్టి ఆ కార్పొరేషన్ బడ్జెట్ కూడా అంత ఉంటది. ఇవాల్టికి కూడా శివసేనకి పెత్తనం ఏదన్నా అంటే ఆర్థిక పరంగా స్థిరత్వంగా ఉందంటే అక్కడ ఆ కాన్సెప్ట్ కార్పొరేషన్ ఉండటం వల్లే. ఇంకా కాస్తో కూస్తో ఉద్ధవ్ థాక్రేకి వీళ్ళకి పేరుందంటే అదే కారణం. ఇప్పుడు అందుకనినే ఈ దఫా ఉద్ధవ్ థాక్రే మొట్టమొదటిసారి రాజ్ థాక్రేని వెంట పెట్టుకుని ఎందుకంటే రాజ్ థాక్రే కొన్ని బెల్టుల్లో పలుకుబడి ఉంది. ఆ బేస్ చేసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. అటు మహాగఠబంధన్ కాన్సెప్ట్ ఒకవైపున, ఈ కాన్సెప్ట్ ఇంకొక వైపున తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్‌కి వెళ్ళినటువంటి జట్టుతోనే మహాయత కూటమిగానే వెళ్ళింది. ఇప్పటి వరకు అంటే నేను ఈ వీడియో చేస్తున్నటువంటి వరకు చూస్తే మహాయతి కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, శివసేన షిండే అట్లాగే ఎన్‌సీపీ అజిత్ పవార్ పార్టీల కూటమి ఆధిక్యంలో ఉంది. నేను ఈ వీడియో చేస్తున్నంత వరకైతే. అంటే అది గనక సక్సెస్ అయ్యి చివరిదాకా రాత్రి దాకా అయ్యి ఇదే రిజల్ట్ అయితే గనక మహారాష్ట్ర చరిత్ర మారినట్టు. ఇక ఠాకరేల తరం పూర్తయిపోయినట్టు అవుతది.